హాయ్ పిల్లలు, వెల్కమ్ టు చిన్నమ్మ చెట్టు కథలు. ఈరోజు మనం తనను తాను శిల్పంగా మార్చుకున్న ఒక శిల్పి కథ తెలుసుకుందాం. అనగనగా ఒక చిన్న పట్టణంలో సీతయ్య అనే పేద శిల్పి ఉండేవాడు. రాయిని అందమైన శిల్పంగా మార్చడంలో అతనికి ఎంతో నైపుణ్యం ఉండేది. కానీ అతని జీవితం మాత్రం ఎంతో కష్టంగా ఉండేది. పేదరికం, నిర్లక్ష్యం, అవమానాలు అతన్ని చుట్టుముట్టేవి. చాలామంది అతనితో ఇలా అనేవారు, నీ కళకు విలువ లేదు, ఇంత కష్టపడటం ఎందుకు? ఆ మాటలు విన్నప్పుడు సీతయ్య మనసు బాధపడేది. కానీ అతను ఒక్క మాట కూడా అనకుండా తన పనిలో తను మునిగిపోయేవాడు. ఒకరోజు అతను ఒక పెద్ద రాయిని చూసి ఇలా అనుకున్నాడు, ఈ రాయిలో శిల్పం దాగి ఉన్నట్లే నాలో కూడా ఒక గొప్ప వ్యక్తి దాగి ఉన్నాడు. ఆ రోజు నుంచి సీతయ్య కేవలం రాయిని కాదు, తనను తాను చెక్కడం ప్రారంభించాడు. ప్రతిరోజు అతను తనలోని కోపాన్ని ఓర్పుగా మార్చుకున్నాడు, నిరాశను నమ్మకంగా మార్చుకున్నాడు, ఆలస్యం స్థానంలో శ్రమను పెట్టుకున్నాడు. రోజులు గడిచాయి. ఒకరోజు సీతయ్య చెక్కిన శిల్పాన్ని చూసి ఒక పెద్ద నగరం నుంచి కళాభిమానులు వచ్చారు. ఆ శిల్పం అంత అందంగా ఉండడంతో అందరూ ఆశ్చర్యపోయారు. సీతయ్య పేరు దూర దూరాలకు వ్యాపించింది. కానీ ఆ రోజు సీతయ్యకి ఎక్కువ ఆనందం కలిగించింది తన శిల్పం కాదు, తన జీవితం. అవమానాలతో నిండిన సీతయ్య ఇప్పుడు గౌరవంతో నిలబడ్డాడు. అప్పుడు అతను నెమ్మదిగా అన్నాడు, నేను రాయిని శిల్పంగా మార్చాను, కానీ నా శ్రమతో నన్ను నేనే శిల్పంగా మార్చుకున్నాను. పిల్లలు, ఈ కథ ద్వారా మనం తెలుసుకోవలసిన నీతి ఏమిటంటే, మన పరిస్థితులు మనల్ని తీర్చిదిద్దవు, మన ప్రయత్నమే మనల్ని శిల్పాలుగా మారుస్తుంది. పిల్లలు, ఈ కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు చిన్నమ్మ చిట్టి కథలు ఛానల్. మర్చిపోకుండా బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.